भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 246 పేజీ 86వ కారిక విప్రాణాం వినయో హ్యేషః శమః ప్రాకృత ఉచ్యతే దమః ప్రకృతిదాంతత్వాత్ ఏవం విద్వాన్ శమం వ్రజేత్ గౌడపాదాచార్యుల వారు జ్ఞాని గురించి ఆయన లక్షణాల గురించి చెప్తున్నారు ఈ కారికలో. విప్రాణం ఏషః వినయః అన్నారు. వినయ అనే పదానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. మొదటి అర్థం వినయ అంటే వినయం, మనం తెలుగులో చెప్పేటటువంటి వినయం. ఆయన చాలా వినయంగా ఉంటాడు అంటాం, అలాంటి వినయం ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే ఇక్కడ వినయ అంటే ఏషః వినయ విప్రాణం. దీన్ని సందర్భోచితంగా తీసుకోవాలి. ఇప్పుడు వినయ అనే దానికి ఇక్కడ క్రింద 85వ శ్లోకంలో కారికలో ఏం చెప్పారు? ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణాం. ఆ జ్ఞాని ఎలా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, ఏ విధంగానే చెప్పారు. సర్వజ్ఞత్వాన్ని పొందాడు. బ్రహ్మణ్యం పదం అద్వయం, అద్వయం పదాన్ని పొందాడు. అదేవిధంగా ఆది మధ్యము అంతం లేనటువంటి తురీయ ఆత్మ తాను అని తెలుసుకున్నాడు. ఈ మొత్తం ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉండడమే వినయ అన్నారు. అందుకని ఏషః వినయ అన్నారు. నేను 85వ కారికలో చెప్పినటువంటి ఆ జ్ఞాని యొక్క స్థితి, తాను తెలుసుకున్నటువంటి ఆ అద్వైత స్థితి ఏదైతే ఉందో అది అని అర్థం. ఏషః అంటే ఇది అని అర్థం. ఇది అంటే దగ్గర ఏదో ఉండాలి కదా. ఇది అంటే ఎక్కడంటే నేను ఇందాక 85లో చెప్పినటువంటి ఆ శ్లోకంలో చెప్పినటువంటి ఆ జ్ఞాని యొక్క అద్వయ స్థితి ఏషః వినయః. ఆ జ్ఞానాన్నే వినయం అంటాం అని అర్థం. ఎందుకంటే ఏషః అని వాడారు ఆయన. కనుక వినయం అనేది అసలు వినయం అంటే ఏమిటి? మనం చూపించే వినయం అంతా వ్యావహారిక వినయం. చాలా వినయంగా ఉంటాడండి ఆయన అనేది మంచిది. ఈ వినయంగా ఉంటే ఆ వినయం వస్తుంది, ఆ జ్ఞానం వినయం. ముండకోపనిషత్తులో చూసాం, సత్యమేవ జయతే న అనృతం. ముందు సత్యం మాట్లాడుతూ నేర్చుకుంటే, సత్యాన్ని పలుకుతూ ఉంటే ఒక రోజుకి ఆ పరమసత్యం నీకు తెలుస్తుంది అనే ఉద్దేశం అక్కడ ఆచార్యుల వారు చెప్పారు. శంకరాచార్యుల వారు సత్యాన్ని పలుకుతూనే ఉండు, ఎందుకంటే సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. ఆ సత్యాన్ని నువ్వు పాటిస్తూ ఉంటే ఆ పరమసత్యం ఏదుంది తైత్రీయంలో చూసాం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది తెలుస్తుంది నీకు. అందుకని ఒక విలువ పాటించడం వల్ల ఆ పరబ్రహ్మానికి దానికి కనెక్షన్ చెప్తున్నారన్నమాట. సత్యమేవ జయతే అన్నట్లే ఇక్కడ కూడా వినయం అనేది ఎప్పుడూ కూడా మనిషికి ఒక ఆభరణం లాంటిది. ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అన్నాడు.
ఎటువంటి అహంకారం లేకుండా వినయంగా ఉండేవాడు ఎప్పుడు అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు. అలా వినయంగా ఉండడం అలవాటు పడిన వ్యక్తికి తప్పకుండా అది ఒక సాధన చతుష్టయ సంపత్తిలో ఒకటి. ఆ వ్యక్తికి తప్పకుండా జ్ఞానం వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఏషః వినయః. శమః, శమః అంటే మనోనిగ్రహం, దమః ఇంద్రియ నిగ్రహం. శమం అనేది ఆంతర ఇంద్రియం, మనస్సు అనేది ఆంతర ఇంద్రియం. అంతర ఇంద్రియ నిగ్రహం శమః, మనోనిగ్రహమే శమః అని పేరు. దమః అనేది బాహ్య ఇంద్రియ నిగ్రహం. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా బాహ్య ఇంద్రియాలు. వీటిని నిగ్రహించడం కూడా ఒక సాధనమే. దమః అన్నారు. బాహ్య ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం అంటే మనోనిగ్రహం. శమః, శమః అంటే మనోనిగ్రహం. దమః ఇంద్రియ నిగ్రహం. శమం అనేది ఆంతర ఇంద్రియం, మనస్సు అనేది ఆంతర ఇంద్రియం. అంతర ఇంద్రియ నిగ్రహం శమః, మనోనిగ్రహమే శమః అని పేరు. దమః అనేది బాహ్య ఇంద్రియ నిగ్రహం. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా బాహ్య ఇంద్రియాలు. వీటిని నిగ్రహించడం కూడా ఒక సాధనమే. దమః అన్నారు. బాహ్య ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం అంటే మనోనిగ్రహం. ఇవన్నీ కూడా ఆయనకి స్వాభావికంగానే ఉంటాయి అన్నారు. విప్రాణం, ఈ యొక్క జ్ఞానులకు, విప్రాణం ఈ జ్ఞానులకు ఈ యొక్క ఈ శమాదమ ఇవన్నీ కూడా ప్రాకృతః సహజంగా అంటున్నారు. ఇవన్నీ ఆయనకి సహజంగా ఉండిపోతాయి, ఇంక ప్రయత్నం చేయకుండానే. సహజంగానే సాధన చేసే సమయంలో ప్రయత్నం చేస్తారు. సాధన సమయంలో జ్ఞానానికి ముందు ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత మరి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుతాం. ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఖాళీ ప్రదేశంలో మరీ డ్రైవింగ్ నేర్చుకుంటాం కదా. నేర్చుకున్న తర్వాత అక్కడే డ్రైవింగ్ చేస్తూ ఉంటామా? ఖాళీ గ్రౌండ్లోనే ట్రాఫిక్లో 5:30 గంటలకి సాయంత్రం, లేక ఉదయం 10:30-10 గంటలకి డ్రైవ్ చేస్తే నువ్వు ఎక్స్పర్ట్ అని అర్థం డ్రైవింగ్లో. అది మద్రాసులో, అది దీపావళి టైంలో. అందుకని సహజంగానే ఆ వ్యక్తి ఆ సాధన చేసి ఉండడం వలన ఇప్పుడు స్పాంటేనియస్గా అట్లా ఆ డ్రైవింగ్ వచ్చేస్తుంది అన్నమాట. కానీ నేర్చుకునేటప్పుడు నేను 5:30 నేను నేర్చుకుంటాను వెళ్ళి డ్రైవింగ్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో. అప్పుడు నేర్చుకుంటే నువ్వు ఒకేసారి పైకి వెళ్ళిపోతావు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం రావడానికి ముందు చిన్న చిన్నగా సాధనలు చెయ్యాలి. ఈ సాధనలు ఎందుకు చెప్తున్నారు చూడండి గౌడపాదాచార్యులు వారు. ఈ చెప్పిన విషయం అంతా కూడా ఈ కారికల్లో, మాండుక్యంలో చెప్పినవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటివి. అంత తేలికగా జీర్ణించుకునేటటువంటి విషయం కాదు ఇది. ఆయన చెప్తున్నారు, మీరు నిరాశ పడవద్దు. అవి జీర్ణించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉంటే చాలు, జీర్ణించుకోవచ్చు అన్నారు. ఆ అర్హతలు ఏమిటి అన్నారు? శమ దమాలు సాధన చెయ్యండి బాగా.
అవి సహజంగా అయ్యే వరకు సాధన చేస్తూ ఉండండి. అంత చేస్తూ ఉంటే తప్పకుండా జ్ఞానం వస్తుంది అన్నాడు. అందుకని మన వాళ్ళందరూ కూడా నిగ్రహంతో ఉండేవాళ్ళు. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అష్టాంగ యోగంలో ఇవన్నీ ఎందుకు చెప్పబడినాయి? తత్వబోధులనే చూశాం కదా. సాధన చతుష్టయ సంపత్తిలో, షట్క సంపత్తిలో శమదమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం, వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి. ఏం చెప్పారు చూసారా? సంపత్తి అన్నారు. మన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందని చూసుకుంటాం, సంపత్తి. వేదాంతం చదివే విద్యార్థి నా దగ్గర ఎంత సంపద ఉన్నది అని చూసుకోవాలి. ఏం సంపద? శమ దమ. శమ 1 crore, దమ 1 crore, శమ దమ ఉపరమ అనదర్ crore, 1 కోటి, 3 కోట్ల అయిందా? శమ దమ ఉపరమ. తితిక్ష 4 కోట్లు. తితిక్ష ఓర్పు. శ్రద్ధ ఉండాలి గురువు మీద, శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఉండాలి. ఎన్ని కోట్లయింది ఇప్పటికీ? 5 అయిందా? సమాధానం, ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత, అది 1 కోటి. మొత్తం 6 కోట్లు. ఈ సంపద ఉంటే, ఏ సంపద ఉన్నా లేకపోయినా పర్వాలేదు. వేదాంతం చదివే విద్యార్థికి ఈ సంపదే సంపద. తెలిసిందా? అందుకనే శమాది షట్క సంపత్తి అన్నారు. ఇలా చెయ్యగా మనకు సహజమైపోతాయి. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రకృతి దాంతత్వాత్ అన్నారు. ఆయన సహజంగానే ఆ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సహజమైపోతాయి మనిషికి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత సహజమైపోతాయి అన్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. జ్ఞానికి అజ్ఞానికి ఏమిటండి భేదం అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే, జ్ఞాని డీస్ట్రెస్డ్ పర్సన్, అజ్ఞాని డిస్ట్రెస్డ్ పర్సన్. డిస్ట్రెస్ అండ్ డీస్ట్రెస్ ఒక్క స్పెల్లింగేనండి తేడా. డీస్ట్రెస్లో డిఈ, డిస్ట్రెస్లో డిఐ, ఒక్క అక్షరమే తేడా. జ్ఞానం ఉన్న వ్యక్తిలో ఆందోళన, ఉద్వేగం, స్ట్రెస్, ఆందోళన, ఉద్వేగం, కోపం, తాపం ఇవన్నీ ఉండవు. భయం ఇవన్నీ ఉండవు జ్ఞానిలో. అజ్ఞానిలో అవన్నీ ఉంటాయి. ఆందోళన, భయం, దిగులు, చింత, భవిష్యత్తు గురించి ఏమైపోతుందో అనే భయం. నా గురించి ఏం దిగులు లేదండి నాకు. మా అబ్బాయి గురించి దిగులు, మా అమ్మాయి గురించి దిగులు, మా అబ్బాయి అమ్మాయి కూడా సెటిల్ అయినారు, మా మనవడాయి గురించి దిగులు, మా మనవరాలి గురించి దిగులు, ఏదో ఒకటి ఉంటుంది. ఇలా దిగులు పెట్టుకోవడం అజ్ఞాని లక్షణాలు అన్నీ కూడా. జ్ఞానం వల్ల ఏమిటి అంటే దిగులు చింత లేకుండా ఉండడమే అన్నారు. అవి లేకుండా ఎట్లా ఉంటాయి మనిషి అన్న తర్వాత? మనమేమో రాళ్ళమా దిగులు చింత లేకుండా ఉండడానికి? శాస్త్రం చెప్తుంది, నాయన దిగులు చింత అనేటువంటి వాటితో కుంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుంటూ మనిషి నెట్టుకు రావాలి. వాటిని తట్టుకుంటూ నెట్టుకు రావాలి. అది కింద పడితే పిల్లవాడు ఎట్లా లేచి మళ్ళీ పరిగెడతాడో, అలాగే మనకు కష్టాలు వచ్చినప్పుడు శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో కష్టాలు వస్తాయి మనిషి అన్న తర్వాత. ఇప్పటికి ఎన్నో అనుభవించున్నాం కదా, ఇంకా ఎన్ని వస్తాయో అన్న మాట అంటేనే భయం మనకి. ఇప్పటి వరకు అనుభవించున్నాం, ఇంకా ఎన్ని వస్తాయో అనే మాట కూడా భరించలేము మనం. శాస్త్రం అంటుంది అది కూడా రెడీగా ఉండు. దానికి కూడా ఏమిటి రావని గ్యారెంటీ ఏం లేదు కదా. ఎందుకు భయపడతాం? భయపడకు. రావలసిందేదో వస్తుంది, నువ్వు చెయ్యవలసిందేదో చెయ్యి, దానికి పరిహారం.
ఒంటికి అనారోగ్యం వస్తే మందు వేసుకోవాలంటే వేసుకో, లేకపోతే రెస్ట్ తీసుకో, ఏం చెయ్యాలి అది చెయ్యి. అంతేకాని పగళ్ళు రాత్రులు దిగులు పడుతూనే ఉంటే ఫుల్ స్టాప్ లేకుండా దిగులు పడుతూనే ఉంటే దానికి అంతు లేదు. మనుషులు కృంగిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు మనస్సు అనేది వివేకాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే దిగులు చింత ఏర్పడుతుందో మనిషిలో, ఆ మనస్సు వివేకాన్ని కోల్పోతుంది. బుద్ధిలో ఆలోచన సరళిలో శక్తి తగ్గిపోతుంది, నైపుణ్యం తగ్గిపోతుంది. నైపుణ్యం, శక్తి ఇవన్నీ తగ్గిపోయిన వ్యక్తి ఏమీ నేర్చుకోలేడు, ఏమీ అర్థం చేసుకోలేడు. అర్థమైంది? మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ మనస్సులోనే బుద్ధి పనిచేస్తుంది, వివేకము పనిచేస్తుంది. వివేకం ఉన్నటువంటి బుద్ధిలోనే జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఏ జ్ఞానమైనా, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే. ఏ జ్ఞానమైనా, మన అబ్బాయి ప్రశాంతంగా ఉంటే చదువుకుంటాడా, గందరగోళంగా మనసు పెట్టుకుంటే పాఠం వస్తుందా వాడికి, చదువుకోగలడా? మనము అంతే. మనం వేదాంత విద్యార్థులం కదా, మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. 5 గంట సేపు అది. తర్వాత ఏవం విద్వాన్ శమం వ్రజేత్, ఈ విధంగా జ్ఞాని, ఏవం ఈ విధంగా, విద్వాన్ ఈ జ్ఞాని, శమం వ్రజేత్, శమం అంటే శాంతిని పొందుతాడు, వ్రజేత్ అంటే పొందుతాడు, శాంతిని పొందుతాడు. ఆత్మస్వరూపంలో, ఏష అంటే ఈ ఆత్మస్వరూపంలో స్థిరమై ఉండడమే వినయం, అలా ఉండడమే బ్రాహ్మణం అన్నారు క్రిందటి శ్లోకంలో. ఆ వినయం, ఆ బ్రాహ్మణం ఇవన్నీ స్వాభావికంగా ఆయనకి శమం అని, దమం అని ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. ఈ విధంగా విద్వాంసుడు, జ్ఞాని శాంతిని పొందుతాడు. అందరికీ శాంతి కదా కావాలి. శాంతము లేక సౌఖ్యము లేదు కనుక, సౌఖ్యం అంటే సుఖం. సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతం ఉంటే వస్తుంది. శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? 7వ శ్లోకం 7వ కార్యక్రమ మంత్రాన్ని గుర్తు చేస్తున్నారు. శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. అలా అన్నమాట. ఇప్పుడు మంత్రాలన్నీ మర్చిపోయి ఉంటాం మనం, ఆయనకు తెలియదు మనం ప్రతి క్లాసులో చదువుతున్నామని. మర్చిపోయి ఉంటాం అనుకుంటారు పాపం. తర్వాత కారిక చదువుతాం. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధనాలు, జ్ఞానయోగం ఈ రెండు పక్కపక్కనే వెళుతూ ఉండాలి. జ్ఞానయోగం అనేటువంటిది ఔషధం లాంటిది. ఈ శమ, దమ ఇవన్నీ కూడా సాధన చతుష్టయ సంపత్తి, ఇవన్నీ కూడా పథ్యం లాంటివి. డాక్టర్ గారు కూడా ఔషధం ఇచ్చిన తర్వాత ఇది తిను, ఇది తినవాకు అని చెప్పి చెప్తారు, పథ్యం. లేకపోతే ఆ మందు పనిచేయదు. అదేవిధంగా ఈ జ్ఞానయోగం అనే ఔషధం బాగా పనిచేయాలి అంటే, ఈ జ్ఞానయోగం అనేది బాగా పనిచేయాలి అంటే ఏం పథ్యం తీసుకోవాలి నాయన అంటే, సాధన చతుష్టయ సంపత్తి పథ్యం తీసుకోవాలి నాయన, శమ, దమ అనేది. జ్ఞానయోగం అనేది సాక్షాత్తుగా మోక్షానికి కారణం. పథ్యం వ్యాధి నయం చేస్తుందా, మందు ఔషధం వ్యాధిని నయం చేస్తుందా? ఔషధమే వ్యాధిని నయం చేస్తుంది కానీ పథ్యం కాదు. ఔషధమే వ్యాధిని నయం చేస్తుంది కానీ పథ్యం నయం చేయదు. అదేవిధంగా జ్ఞానయోగమే మనకు మోక్షాన్ని ఇస్తుంది కానీ సాధన చతుష్టయ సంపత్తి మోక్షాన్ని ఇవ్వవు. అందుకని జ్ఞానయోగం సాక్షాత్ ఉపకారకం మోక్షానికి. సాధన చతుష్టయ సంపత్తి శమ, దమ అనేటువంటివి ఆరాత్ ఉపకారకం. ఆరాత్ అంటే ఇండైరెక్ట్,
ఉపకారం చేస్తాయి మనకు. అర్థమైందే? అది తెలుసుకోవాలి మనం. ఎలాగైతే గుణ ఆధానం దోష అపనయనం. జ్ఞానయోగం అనేది గుణ ఆధానం. మనలో ఉన్నటువంటి మురికిని తొలగించుకోవాలి కదా. మొదట దోష అపనయనం, ఇంద్రియాల చాంచల్యాన్ని తొలగించుకోవాలి, మనశ్చాంచల్యాన్ని తొలగించుకోవాలి. ఈ దోషాలన్నీ అపనయనం చెయ్యాలి, తొలగించాలి. ఫస్ట్ దోషాన్ని తొలగించకుండా, ఎట్లాగైతే పాత పెయింట్ తొలగించకుండా క్రొత్త పెయింట్ వేస్తావా గోడకి? వేయం కదా. ఆ స్క్రాపర్ ఏదో ఉంటుంది, పేపర్, అది తెచ్చి బాగా రుద్ది కడిగి గోడలు, అప్పుడు న్యూ పెయింట్ వేస్తాం. అంతే కదా. ఎట్లాగైతే స్నానం చేసేటప్పుడు బాగా సబ్బు రాసి మురికి కొట్టిన తర్వాత, తుడిచిన తర్వాత అప్పుడు గంధం, పౌడరు, సెంటు, అది గుణ ఆధానం. మురికి పోగొట్టడమేమో దోష అపనయనం, తర్వాత అన్ని అప్లై చేయటమేమో గుణ ఆధానం. అదేవిధంగా ముందు దోషాన్ని అపనయనం చేయాలి. స్నానం చేయకుండా రోజు సెంట్ వేసుకుంటుంది. కొంతమంది స్నానం చేయకుండా అదే షర్టు వారం రోజులు వేసుకుంటూ ఉంటారు, సెంటు మాత్రం వేసుకుంటారు పైన. అట్లా వేసుకుంటే డబుల్ స్మెల్ వస్తుంది. అలా చేయకూడదు. వేదాంతం చదివేటప్పుడు కూడా మనం మన మనస్సును ఎంత శుద్ధం చేసుకుంటే అంత త్వరగా మనకు జ్ఞానం వస్తుంది. ఎక్కడ ఎటువంటి చోట కూడా నేను నాది అనే అహంకారం తలెత్తినప్పుడల్లా దాన్ని వెంటనే ఒక ముట్టిగా వేయాలి. అలా వేయకపోతే అది పడగ విప్పి బుసగొడుతుంది ఎప్పుడైనా సరే. అర్థమైందా? అది అందుకని గుణ ఆధానం జ్ఞానయోగం, దోష అపనయనం, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా దోషాలని తొలగించుకోవాలి మనం. అది జ్ఞాన నిష్ఠ అంటే. 16వ అధ్యాయం ఆసురీ సంపత్తును పోగొట్టుకొని దైవీ సంపత్తును పొందాలి అని అర్థం. ఇది అద్వైత పదం అంటారు దీన్ని. తర్వాత కారిక. ఇక్కడ ఒక పాయింట్, ఈ పూర్వమీమాంసక వాళ్ళు కుమారీల భట్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, ఈ యొక్క బుద్ధిజం, జైనిజం ఆయన ఉన్నప్పుడు బౌద్ధ మతం చాలా ఎక్కువగా వ్యాపించింది. శూన్యవాదం, బౌద్ధ మతం. బుద్ధుడు ఏం చేశాడంటే వేదాల మీద విశ్వాసం లేకుండా చేశాడు. ఆయన ఎక్కడో వేదాల్లో జీవహింస ఉన్నదని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేసేటప్పటికీ వేదాల మీద ద్వేషం పెరిగిపోయి వేదం యొక్క క్రతువులని, యజ్ఞాలని, యాగాలని ఎవరు చేయకుండా ఈ అశోకుడు, అనేక మంది రాజులందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందువులందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి వేదాలకు ప్రామాణ్యం లేకుండా వేదంలో చెప్పినటువంటివేవి దేవుడు దేవాలయాలన్నింటినీ కూడా బౌద్ధుల స్తూపాలుగా మార్చేసేసి చేసేటప్పుడు ఈ కుమారీల భట్ అని ఒక ఆయన వచ్చారు. వచ్చి వేదాల యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ వెలికి తీసుకొచ్చారు. వెలికి తీసుకొచ్చి ఈ కర్మకాండ అనేది చాలా ముఖ్యం, కర్మయోగం చెయ్యాలి, ఉపాసనా యోగం చెయ్యాలి, దేవుణ్ణి పూజించాలి, వేదాలలో చెప్పినట్లుగా దైవారాధన ఉండాలి, అవన్నీ లేకపోతే మనకు మోక్షం రాదు అని చెప్పి ఆయన మళ్ళీ ఆ వేద కర్మకాండ మొత్తాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కుమారీల భట్ట. అలా తెచ్చినప్పుడు ఏమైందంటే కర్మకాండే ఎక్కువ ప్రాధాన్యం అయిపోయింది. బౌద్ధులను ఎదుర్కోవడానికి ఈయనేమో కర్మకాండను పైకి తీసుకొచ్చాడు. దానివల్ల ఏమైంది, తర్వాత అందరూ కర్మకాండనే పాటించడం మొదలు పెట్టారు. వేదాంతం అనేది వేద అంతభాగం ఎవరికి తెలియడం లేదు. జ్ఞానకాండం అనేది ఒకటి ఉన్నదనేది మర్చిపోయినారు జనం. బౌద్ధ మతాన్ని పంపించడానికి అప్పుడుతో దేశంలో బౌద్ధ మతం వెళ్ళిపోయింది మన దేశం నుంచి. కుమారీల భట్ట వలననే బౌద్ధ మతం ఈ దేశం నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పటికీ ఉన్నారనుకోండి నామకే వాస్తే అక్కడక్కడ.
బుద్ధుడు అవైదికుడు అంటాం. శాస్త్ర ప్రకారంగా మనం ఆయన్ని ఒప్పుకోం. మహాత్ముడు గౌరవిస్తామే కానీ సంప్రదాయం ప్రకారం వారిని మనం ఆయన వేదానికి విరుద్ధంగా చెప్పారు అని చెప్పి మనకు తార్కాణాలు ఉన్నాయి. అందుకని మనకి ఎవరి మీద ద్వేషం లేదు, కానీ మనం అంగీకరించాం. ఎందుకంటే వేదాలను అంగీకరించని వాళ్ళకి ఈ దేశంలో స్థానం లేదు. నువ్వు బొమ్మ పెట్టుకుంటే పెట్టుకో, కానీ ఇక్కడ ప్రజలు అంగీకరించరు. నీకు ఇష్టమైతే బొమ్మ పెట్టుకో, స్తూపమే పెట్టుకుంటావు, ఏమన్నా పెట్టుకో, కానీ ఈ దేశంలో ప్రజలు వేదానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి స్థానం ఉండదు. ఈ ప్రజలు ఒప్పుకోరు. వేదాలకే ప్రమాణం ఇక్కడ. ఈ కుమారీల భట్ట వచ్చి వేద పూర్వాన్ని బాగా ప్రాచుర్యం చేశాడు. అప్పుడు ఏమైంది? కర్మకాండే ఎక్కువైపోయిందంతా. అందరూ కర్మలు చేయడం మొదలు పెడుతున్నారే కానీ జ్ఞానకాండం అనేది ఉన్నదనే తెలియదు జనానికి. అప్పుడు గౌడపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, వీరందరూ కూడా గౌడపాదాచార్యుల వారు ఈ కర్మకాండని ఇంత ప్రాధాన్యంగా తీసుకోకూడదు, ఇది ఒక సాధన, దీని తర్వాత జ్ఞానకాండం అనేది ఒకటి ఉన్నది, అది తెలుసుకోవాలి అని చెప్పి అప్పుడు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది శంకరాచార్యుల వారు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేశారు. ఎవరు? కుమారీల భట్టని. కుమారీల భట్ట ఏమో బుద్ధిజం ప్రాబ్లం సాల్వ్ చేస్తే శంకరాచార్యుల వారు కుమారీల భట్ట ప్రాబ్లం సాల్వ్ చేశారు. అంటే కర్మలు చెయ్యవద్దని కాదు, వేదము పూర్వ భాగం అంత భాగం రెండు అవసరం అని చెప్పారు. అది ఇక్కడ ఒక ఇన్సిడెంటల్ పాయింట్. 87వ శ్లోకం. సవస్తు సోపలంభంచ ద్వయం లౌకికమిష్యతే అవస్తు సోపలంభంచ శుద్ధం లౌకికమిష్యతే. మళ్ళీ గౌడపాదాచార్యుల వారు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఉపనిషత్తు మొత్తాన్ని. ముగింపు చేస్తున్నారు కదా. ఈ కారికలు రాసిన తర్వాత నేను ఎందుకు రాశాను ఇవన్నీ అన్నారు. మాండూక్యోపనిషత్తు గురించి రాశాను ఇవన్నీ. అసలు మాండూక్యోపనిషత్తు ఇంత చదివిన తర్వాత మళ్ళీ మంత్రాలు ఎక్కడో ఆగమ ప్రకరణంలో చదివాం. తర్వాత వైతథ్య ప్రకరణం, అద్వైత ప్రకరణం, అనాథ శాంతి ప్రకరణం, ఎన్ని శ్లోకాలు. ఇంత అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఏమని? ఆ 3 అవస్థలను గుర్తు చేస్తున్నారు. 87, 88 శ్లోకాల్లో 3 అవస్థలు గుర్తున్నాయా? ఏ అవస్థ అంటే వేరే ఏదో అవస్థ అనుకోకూడదు. అండ్ కాళ్ళు నొప్పి ఒక అవస్థ అండి, నాకు పంటి నొప్పి ఒక అవస్థ, తర్వాత కన్ను నొప్పి 3 అవస్థలు. మన శరీర అవస్థలు కాదు నాయన, రోజు మనం అనుభవించే అవస్థలు. అంటే స్థితి. అవస్థ అంటే ఏమిటి? స్థితి. మెలకువతో ఉండడం ఒక స్థితి, జాగ్రత్త అవస్థ అన్నాం. మెలకువతో ఉండడమే కాకుండా ఇంకా 2 అవస్థలు మనం అనుభవిస్తున్నాం ప్రతిరోజు. ఒకటి స్వప్న అవస్థ, ఇంకొకటి సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. మనం ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థలో ఉన్నాం. అది షూర్. ఓకే. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏమిటి జాగ్రత్త అవస్థ అంటే చెప్తున్నారు. స్వప్న అవస్థ అంటే ఏమిటి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో సుషుప్తి అంటే ఏమిటి చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. జాగ్రత్త అవస్థ ఎన్నో పాదం? మొదటి పాదం, ప్రథమ పాద. జాగ్రత్త అవస్థ ప్రథమ పాద, స్వప్నావస్థ ద్వితీయ పాద, సుషుప్తి అవస్థ తృతీయ పాద. 3 పాదాలు, 3 అవస్థలు. చూడండి శ్లోకం కారిక. ద్వయం
సోపలంభం సవస్తు ఇష్యతే లౌకికం ఇష్యతే. మొదటి జాగ్రత్త అవస్థ గురించి మొదటి లైన్లో చెప్తున్నారు. ద్వయం. ద్వయం అంటే ఏమిటి? ఈ ద్వైత అనుభవంలో మనం వ్యావహారికంలో ద్వైతాన్ని అనుభవిస్తున్నాం కదా. మనం ద్వైతం అంటే ఏమిటి? నేను ఉన్నాను, నేను ఒక వస్తువుని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. దీన్నే ద్వైతం అంటారు. ద్వయం అంటే రెండు. మనం మెలకువతో ఉన్నప్పుడు మనం ఉన్నాం, అనుభవానికి మనం అనుభవిస్తున్నాము. ఏం అనుభవిస్తున్నామంటే ఈ పుష్పాన్ని చూస్తున్నాను, ఎర్ర పుష్పం అని తెలుసుకుంటున్నాను. అనుభవం ఇది. వస్తువు ఉంటుంది, అనుభవము ఉంటుంది. మెలకువ అంటే ఏమిటి అన్నారు. ఎలా చెప్తారా? ఎవరన్నా అడిగితే అరే మెలకువ అంటే ఏమిటిరా అని అడిగితే చెప్పాలి. ఎగ్జామ్ పెడితే రాయగలగాలి. మెలకువ అంటే ఏమిటి? మెలకువ అంటే మెలకువేనండి. ఏముంది? ఆకలి అవుతుంది, అన్నం తింటాం. మెలకు అంటే ఏమీ లేదు, అనుభవంతో పాటు ఆ వస్తువు కూడా మన ముందు ఉంటుంది. అదే మెలకువ అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుని నేను అనుభవిస్తూ ఉంటానో, ఫ్యాన్ ఉన్నది, ఫ్యాన్ అనుభవం ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. పుస్తకం అనుభవం ఉన్నది, పుస్తకము ఉన్నది. ఆమె ఉన్నది అనే అనుభవం ఉన్నది నాకు. ఆయన ఉన్నాడనే అనుభవం. అంటే ఆ వస్తువు ఉంటుంది, అనుభవం ఉంటుంది. రెండు ఉంటాయి, ద్వయం. ఈ రెండు ఉండడమే మెలకువ అన్నారు. చూసారా? జాగ్రత్త అవస్థ అంటే ఏమిటన్నారు. ఎక్కడైతే అనుభవము వస్తువు సవస్తు అన్నారు, వస్తువుతో సహా ఉపలంభం అనుభవం ఉంటుందో అది లౌకికం ఇష్యతే. ఇక్కడ జాగ్రత్త అవస్థని లౌకికం అని పిలుస్తున్నారు. ఇది ఒక పారిభాషిక పదం, టెక్నికల్ టర్మ్ అంటారు. ఇదంతా కూడా బుద్ధుల యొక్క లాంగ్వేజ్ ఎక్కువ వాడారు. ఎందుకంటే ఈయన ఉన్నప్పుడు చాలా బుద్ధిజం ఎక్కువగా ఉండేది. అందువల్ల వాళ్ళ లాంగ్వేజ్ అక్కడక్కడ వాడుతుంటారు. ఈయన మనకు అర్థం కాని లాంగ్వేజ్. అందుకనే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు దీనికి. వారు రాస్తారు లౌకికం అంటే జాగ్రత్త అవస్థ. లేకపోతే మనకేం తెలుస్తుంది లౌకికం అంటే జాగ్రత్త అవస్థ అని? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లౌకికంలో ఉన్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఏమిటయ్యా అంటే ఎక్కడైతే ఆ వస్తువు యొక్క అనుభవం రెండు ఒకేసారి ఉంటాయో అది జాగ్రత్త అవస్థ. అర్థమైందే? లౌకికం ఇష్యతే. తర్వాత సోపలంభం అవస్తువు శుద్ధం లౌకికం ఇష్యతే. స్వప్నం అంటే ఏమిటండి అని అడిగితే చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అడగాలి ప్రశ్న. కళ అంటే ఏమిటిరా అన్నాడు. క్విజ్. కళ అంటే ఏమిటి? ఏముంది? అనుభవం ఉంటుంది కానీ వస్తువు ఉండదు. అదే కళ అంటే ఏముంది చెప్తున్నారు. సోపలంభం ఎక్స్పీరియన్స్ అంటారు. ఉపలంభం అంటే ఎక్స్పీరియన్స్, చూడడం. వస్తువులు చూస్తాం కళలో, అనుభవానికి ఉంటాయి. కానీ ఆ వస్తువు ఏనుగు అనుభవానికి వస్తుంది. కానీ ఏనుగు ఉందా? మనం నిజంగా చూస్తున్నామా ఏనుగుని? కానీ అనుభవానికి చూశారు కళలో. నిజంగా ఉందా ఏనుగు? ఎక్కడ పడుతుంది అసలు ఏనుగు రావడానికి? కనుక అవస్తు సోపలంభం. సోపలంభం అంటే అనుభవానికి అన్నీ చూస్తున్నాను కానీ విమానాన్ని చూస్తున్నాను, పెద్ద విమానం, కానీ విమానం లేదు. ఆ వస్తువు లేదు కానీ సోపలంభం ఏదైతే ఉన్నదో అదే శుద్ధం లౌకికం అన్నారు. స్వప్నం అని అర్థం. స్వప్నావస్థ అన్నారు. తర్వాత శ్లోకంలో సుషుప్తి. అనుభవము ప్లస్ వస్తువు ఉంటే జాగ్రత్త అవస్థ. అనుభవము మైనస్ వస్తువు అంటే స్వప్నావస్థ. ఎంత నేర్చుకున్నారు చూసారా? పిహెచ్డి ఇచ్చినట్లే మనకి. తర్వాత సుషుప్తి అంటే ఏమిటి చెప్తున్నారు. అవస్త్వనుపలంభంచ లోకోత్తరమితి స్మృతం జ్ఞానం జ్ఞేయ
జ్ఞేయం చ విజ్ఞేయం సదా బుద్ధై ప్రకీర్తితం. దీనివల్ల మనకు చెప్పదలుచుకున్నది ఏమిటి ఉపనిషత్తు గౌడపాదాచార్యుల వారు అంటే, ఈ 3 అవస్థలు మాకు తెలియని వాడిని, మేము ఇంత దూరం వచ్చి వీటిని నేర్చుకోవాలా, మాకు తెలుసు కదా, జాగ్రత్త అవస్థ ఉన్నదని తెలుసు, స్వప్నావస్థ ఉన్నదని తెలుసు, సుషుప్తి అవస్థ ఉన్నదని తెలుసు, రోజు అనుభవిస్తున్నాం కదా, దానికి మీరు పెద్దగా చెప్పేది ఏమిటి మాకు అని అనిపిస్తున్నదా అంటే, నేను ఇక్కడ చెప్పడంలో ఎంతో పరమార్థం ఉంది నాయన. సుషుప్తి కూడా విను, అవస్థలు మారుతూ ఉంటాయి కానీ అవస్థలను తెలుసుకునేవాడు తురీయ ఆత్మ మారడు. అది సత్యం అని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క అవస్థాత్రయ వివేకం అన్నారు. మాండుక్యం అంతా ఏముంది? అవస్థాత్రయ వివేకం. ఈ అవస్థలన్నీ కూడా తెలుసుకుంటున్నవాడు, మెలకువలో ఉన్నప్పుడు తెలుసుకున్నవాడు వీడే మళ్ళీ స్వప్నాన్ని తెలుసుకుంటున్నాడు. స్వప్నాన్ని తెలుసుకున్నవాడే నిద్రలో నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని అంటున్నాడు లేవగానే. ఇప్పుడు 3 అవస్థలు తెలుసుకున్నవాడు ఒక్కడేనా, ఇద్దరా, ముగ్గురా? అబ్బా, చూసారా ఎంత జ్ఞానం ఉంది మీకు. లేక కాదు, మనకు ఉన్నది జ్ఞానం. జాంబవంతుడిలాగా, జాంబవంతుడు కాదు, హనుమంతుడిలాగా, హనుమంతుడికి శక్తి ఉన్నది కానీ తనకు ఉన్నదని తెలియదు, మర్చిపోతుంటాడు. అప్పుడు జాంబవంతుడు వచ్చి గుర్తు చేసినట్లే గురువు వచ్చి మనకు గుర్తు చేయాలి. మనలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీసేవాడే గురువు. మనలో ఉన్న ఒక బుద్ధి శక్తిని, మేధాశక్తిని బయటికి తీసేవాడే గురువు అన్నమాట. అందుకని గురువు మనకు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తారన్నమాట. చూడండి కారిక, అనుపలంబం అవస్తు అన్నారు. అక్కడ అనుభవము లేదు, వస్తువు లేదు, ఏ అనుభవము లేదు, అక్కడ ఏ వస్తువు లేదు. స్వప్నంలో ఏనుగు, పులిలు, జింకలు, పక్షులను చూసినట్టుగా ఏమన్నా చూస్తున్నామా? నిద్రలో, గాఢ నిద్రలో ఏం చూడటం లేదు కదా, ఏం కనపడటం లేదు కదా. నిద్రలో, గాఢ నిద్రలో ఏమీ తెలియదు. అందుకని అనుపలంబం అన్నారు. ఇందాకేం చెప్పాము? సోపలంబం అన్నాం. జాగ్రత్త అవస్థ సోపలంబం, స్వప్నావస్థ కూడా సోపలంబం. అంటే 2 చోట్ల అనుభవాలు ఉన్నాయి. జాగ్రత్తకి స్వప్నానికి ఏమిటి తేడా అంటే, జాగ్రత్తలోనేమో వస్తువులు ఉన్నాయి, స్వప్నంలో వస్తువులు లేవు. వస్తువులు లేకుండా ఒక అనుభవం మాత్రం ఉంది. గాఢ నిద్ర అంటే ఏమిటండి అంటే, ఏముంది నాయన, వస్తువులు లేవు, అనుభవము లేదు. అది అనుపలంబం అంటే అనుభవం లేదు, ఆ వస్తువులు లేవు. ఆ వస్తువు అంటే వస్తువులు లేవు. స్మృతం ఇది లౌకికోత్తరం, లౌకికోత్తరం ఇది స్మృతం. దీన్నేమన్నారంటే సుషుప్తి అవస్థ అని అన్నారు. లౌకికోత్తరం అన్నారు. అక్కడ లౌకికం, శుద్ధ లౌకికం అని చెప్పారు కదా. ఇది లౌకికము కాదు, శుద్ధ లౌకికము కాదు, లౌకికోత్తరం, లౌకికానికి దాటినది అని అర్థం. ఏమిటి? జాగ్రత్త కానటువంటిది, స్వప్నం కానటువంటిది 5 అవస్థలు ఉన్నాయా మనకు? 6 అవస్థలు ఏమైనా ఉన్నాయా? 3 అవస్థలు. కనుక ఈ 3 అవస్థలకి ఈ సుషుప్తి అనేటువంటిది లోకోత్తరం అన్నారు. లోకోత్తరం అంటే నిద్రాస్థితి అని అర్థం. రోజు వెళ్తాంగా నిద్రాస్థితికి, అప్పుడప్పుడు క్లాసులో కూడా వెళ్తాం. తర్వాత ఇప్పుడు ఇంతటితో సుషుప్తి అయిపోయిందండి. 2వ లైన్లో చెప్తున్నారు చూడండి అసలు విషయం. అది జ్ఞానం జ్ఞేయం విజ్ఞేయం
బుద్ధై సదా ప్రకీర్తితం. లౌకికము, శుద్ధ లౌకికము, లోకోత్తరము, ఈ మూడు అవస్థలకు గురించి తెలిసేది జ్ఞానము అన్నారు. జ్ఞానము అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ గురించి తెలుసుకుంటున్నారు కదా, జ్ఞానము. స్వప్నావస్థ గురించి తెలుసుకుంటున్నారు కదా, జ్ఞానము. సుషుప్తి అవస్థల గురించి తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? రెండు తెలుసుకున్నారు. గాఢ నిద్రలో రెండు తెలుసుకున్నారండి. మనం అంతా నిద్రపోతామే కానీ అసలు ఏం జరుగుతున్నది మనకు తెలియదు నిద్రలో. మేధావులందరూ, జ్ఞానులందరూ ఆలోచించి చక్కగా రాశారు మన కోసం అని. ఉపనిషత్తు చెప్తుంది, బృహదారణ్యక ఉపనిషత్తు ఏమని చెప్తుంది తెలుసా? నిద్రపోయేవాడు లేవగానే ఒక మాట అంటాడట. ఉపనిషత్తు కనుక సాంస్క్రిట్లో చెప్తుంది, మనమైతే తెలుగులో చెప్తాం, అంతే తేడా. సరే, ఉపనిషత్తు సాంస్క్రిట్లో సంస్కృత భాషలో ఏం చెప్తుందో విందాం ఫస్ట్. దాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుందాం, అంతే కదా. ముందు సంస్కృతం వచ్చిందా, తెలుగు వచ్చిందా? అప్ప తమిళం వాళ్ళైతే తమిళమే వచ్చిందంట. మనమైతే తెలుగు కాదు, సంస్కృతమే వచ్చింది. తల్లి భాష సంస్కృతం, దాని నుంచి అన్ని భాషలు వచ్చినాయి కనుక శాస్త్రం అనేది సంస్కృత భాషలో ఉంది కనుక బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది, అహం సుఖం అస్వాప్సం. మొదటి స్టేట్మెంట్, నేను సుఖంగా నిద్రపోయాను. అహం నేను, సుఖం సుఖంగా, అస్వాప్సం నిద్రపోయాను. మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటి? నకించిత్ అవేదిషం, నాకేమీ తెలియలేదు. నకించిత్ అవేదిషం, నాకు ఏమీ తెలియలేదు అన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లు అందరం చేస్తాం. రాత్రి హాయిగా నిద్రపోయినానండి. రోజు చెప్పం, చెప్తే అవతల వాళ్ళకి ఈర్ష్య, నువ్వు అంత బాగా నిద్రపోయినావు, నాకు అందుకని అప్పుడప్పుడు చెప్తాం. లేకపోతే మనసులో అనుకుంటాం, హాయిగా నిద్రపోయినాను, సుఖంగా నిద్రపోయినాను, నాకు ఏమీ తెలియలేదు. నువ్వు చెప్తావా లేదా? ఈ విషయం తెలుసు కదా మీకు. ఆ జ్ఞానం, ఈ మూడు జ్ఞానాలు ఉన్నాయి. జాగ్రత్త తెలుసుకుంటూనే జ్ఞానం, స్వప్నం వస్తువులన్నీ చూశాననే జ్ఞానం, సుషుప్తిలో నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదనే జ్ఞానం. ఈ మొత్తం కలిపి జ్ఞానము. అర్థమైందా? సరే, తర్వాత జ్ఞేయం. జ్ఞేయం అంటే ఈ మూడు అవస్థల్లో తెలుసుకున్నటువంటి విషయం అని అర్థం. జ్ఞేయం. జ్ఞానం అంటే నాలెడ్జ్. తెలుగుని తీసుకెళ్ళి నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. జ్ఞానం అంటే జ్ఞానం. జ్ఞానానికి ఏమిటంటే తెలుగు పదం అన్నారు. తెలుగు జ్ఞానమే. సంస్కృతం తెలుగు చాలా అన్యోన్యమైన, అన్యోన్యంగా ఉంటే పక్క పక్కనే. జ్ఞానము, జ్ఞేయం అంటే జ్ఞానం ద్వారా దేన్ని తెలుసుకుంటామో అది జ్ఞేయం. నాలెడ్జ్, నోన్ ఆబ్జెక్ట్. దేని గురించి జ్ఞానం వచ్చింది నీకంటే? ఫలానా దాని గురించి వచ్చిందండి అంటాం కదా. నాకు ఈ పుష్పం పసుపుగా ఉన్నది అనే జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఎల్లో కలర్ జ్ఞానం, పుష్ప జ్ఞానం. జ్ఞానానికి ఒక వస్తువు ఉండాలి కదా. పుష్ప జ్ఞానంలో ఈ జ్ఞానానికి వస్తువు ఏంటి? పుష్పం. నేను చెప్పిన దాంట్లోనే ఉంది. ఎవరి పుష్ప జ్ఞానానికి వస్తువు ఏంటండి అన్నారు. ఏమిటండి మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా. పుష్ప జ్ఞానానికి వస్తువు పుష్పం, కుర్చీ జ్ఞానానికి వస్తువు కుర్చీ, మనిషి జ్ఞానానికి వస్తువు మనిషి, గడియారం జ్ఞానానికి వస్తువు గడియారం, ఇంటి జ్ఞానానికి వస్తువు ఇల్లు, 500 రూపీస్ జ్ఞానానికి వస్తువు 500 రూపీస్, లడ్డు జ్ఞానానికి వస్తువు లడ్డు. ఎందుకంటే ఇప్పుడు లడ్డు వస్తుంటుంది కదా ఇక్కడికి అని చెప్తున్నా. యాపిల్ పండు జ్ఞానానికి వస్తువు యాపిల్ పండు. ఒక్కొక్క జ్ఞానానికి ఆ వస్తువు ఉంటుంది ఖచ్చితంగా. అమ్మ జ్ఞానానికి వస్తువు అమ్మ,
నాన్న జ్ఞానానికి వస్తువు నాన్న, దాన్ని జ్ఞేయం అంటారు. చూసారా, జ్ఞేయం అని అర్థం. ఏ వస్తువునైతే తెలుసుకుంటామో జ్ఞానం ద్వారా ఆ వస్తువుని జ్ఞేయం అంటారు. సో జ్ఞానం జ్ఞేయం రెండు లభించాయా ఇప్పుడు? సరే, అయితే ఏమిటండి అన్నారు. ఈ తెలుసుకునేటప్పుడు ఈ జ్ఞానం జ్ఞేయం ఈ రెండు మనకు జ్ఞానాన్ని పొందేటప్పుడు ఆ వస్తువును తెలుసుకునేటప్పుడు సదా ఎల్లప్పుడూ ఒకటి ఉంటూ ఉన్నది, మారకుండా. సదా విజ్ఞేయం బుద్ధై అన్నారు. విజ్ఞేయం అంటే తురీయ ఆత్మ. ఏమంటే ఈ పుష్పాన్ని తెలుసుకున్నప్పుడు నేను ఈ పుష్పాన్ని తెలుసుకున్న పుష్ప జ్ఞానం ఉన్నది. తర్వాత ఈ క్లిప్పును చూస్తే క్లిప్ జ్ఞానం ఉంది. క్లిప్ జ్ఞానం ఉన్నప్పుడు పుష్ప జ్ఞానం ఉందా? లేదు. ఇవన్నీ మీకు తెలుసు, తెలిసినేమని చెప్తున్నాను, మర్చిపోరు. అప్పుడు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇది పుష్ప జ్ఞానం ఉన్నప్పుడు క్లిప్ జ్ఞానం లేదు, క్లిప్ జ్ఞానం వచ్చినప్పుడు పుష్ప జ్ఞానం లేదు. ఇప్పుడు పుస్తకం చూపించి పుస్తకం అనగానే పుస్తక జ్ఞానం వస్తుంది. సడన్గా ఫోన్ రాగానే మా అబ్బాయి పిలిచాడండి, అబ్బాయి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం పోతుంది. ఒక జ్ఞానం వచ్చినప్పుడు ఇంకో జ్ఞానం పోతూ ఉంది. ఒక వస్తువు రాగానే మరొక వస్తువు, ఆ వస్తువు పోయి మరొక వస్తువు వస్తున్నది. అవునా? ఈ జ్ఞానము వస్తువులు మారుతూ ఉన్నాయి, కానీ ఈ జ్ఞానాన్ని వస్తువుని తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మారటంలే. పుష్పాన్ని తెలుసుకునేవాడిని నేనే, క్లిప్పుని తెలుసుకునేవాడిని నేనే, పుస్తకాన్ని తెలుసుకునేవాడిని నేనే, ఇంటిని తెలుసుకునేవాడిని నేనే, మైక్ని స్పీకర్ని అన్ని తెలుసుకునేవాడిని నేనే. కానీ ఆ వస్తువులు మాత్రం మారుతున్నాయి. తెలుసుకునేవాడినైనా నేను మారకుండా ఉన్నాను. వాడెవరో వాడే తురీయ ఆత్మ. ఎవరు వాడు? అది వాడే తురీయ ఆత్మ. అంటే నేనే కదా తెలుసుకుంటున్నాను. ఆ విషయం మనకు ఎందుకు నమస్కారం చేయాల్సి వస్తుంది అనిపిస్తుందంటే, మీకు ఆహా ఇంతటి మంచి విషయం తెలుసుకుంటున్నామే అని ఆనందం. నాకు తెలుసు ఆ సంగతి, మీకు తెలియక మీరు నమస్కారం చేస్తున్నది, మీకు తెలుసు మీరే అని మీకు తెలుసు. ఆ ఆనందం అన్నమాట. అలా చేతులు జోడించాలనిపిస్తుంది. మనం ఒక్కొక్కసారి జ్ఞానం పొందినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. అది విజ్ఞేయం సదా ప్రకీర్తితం. ఈ ఆత్మ, మనం మారకుండా ఉన్న ఈ ఆత్మని మనం తెలుసుకోవాలి. మారనటువంటి సాక్షి చైతన్యం నేను ఆత్మని అని తెలుసుకోవాలి. ఇది జ్ఞానుల చేత వివరింపబడింది, చర్చించబడింది. ఈ తురీయ ఆత్మ అయితే ఉన్నదో ప్రకీర్తితం, సదా ప్రకీర్తితం బుద్ధై, జ్ఞానుల చేత. మేధావులంటే జ్ఞానుల చేత ఇది ఎప్పుడూ కూడా చర్చించబడింది. వాళ్ళు ఏం చర్చిస్తారు తెలుసా? ఇంటి విషయాలు ఏం మాట్లాడుకోరు వాళ్ళు. జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారు? ఆత్మ విషయాన్ని చర్చిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. బుధై సదా ప్రకీర్తితం, ఇదే చర్చ చేస్తూ ఉంటారు. ఆత్మ తురీయ ఆత్మ అంటే ఇదన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, ఇది మారదు, మారుతున్నవన్నీ కూడా అనాత్మ, అవన్నీ మాయ, మారనటువంటి తురీయ ఆత్మే సత్యం, అది నేను అని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారంటే ఆనందంగా పంచుకుంటూ ఉంటారు. ఎలాగైతే గురువు గారు వచ్చి స్టూడెంట్స్తో పంచుకున్నట్టే కదా. సదా ప్రకీర్తంగా కాదా? ఎంత పెద్ద ఉపనిషత్తు మాండూక్యం పూర్తి చేస్తున్నావా లేదా? ఇప్పుడు సదా ప్రకీర్తితమా కాదా? ఎంత శ్రద్ధగా చదువుతున్నారు మీరు. మరి అలా జ్ఞానులందరూ ఎంతో మంది ఇలా చేయడం వల్ల మనకి ఈ రోజుకి ఇది లభిస్తున్నది. లేకపోతే వాళ్ళు కనుక రాయకపోతే మనకి ఈ పుస్తకం ఉండేదా? చెప్పండి. అది సదా ప్రకీర్తితం. వైదికులకే వస్తుందండి జ్ఞానం, అవైదికులకు రాదు. అది విషయం. ఎందుకంటే అవైదికులైతే మాండూక్య ఉపనిషత్తు, అధర్వణ వేదం చదవని వాళ్ళకి ఇది వస్తుందా? రాదు. కనుక వైదికులైన వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది అని అర్థం. తర్వాత కారిక అంటే
దీని యొక్క సారాంశం ఏమిటి? ఈ వచ్చే పోయే జ్ఞానం, క్లిప్పు జ్ఞానం వచ్చింది, క్లిప్పు జ్ఞానం పోయింది. పుష్ప జ్ఞానం వచ్చింది, పుష్ప జ్ఞానం పోయింది. జ్ఞానము వస్తువులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆయారాం గయారాం. వచ్చే పోయే వాటిన్నిటిని చూసేవాడు ఒకడున్నాడు, తెలుసుకునేవాడు. అది తురియ ఆత్మ అంటే. ఏమండి, మోక్షం ఎప్పుడు వస్తుందన్నాడు. ఇదే మోక్షం అంటే. చాలా మందికి మోక్షం అంటే ఇదేనా? అయ్యో, నేను ఏమిటో అనుకున్నాను. ఏమిటో కాదు నాయన, ఇది తెలుసుకో. ఈ విషయాన్ని నీ దగ్గరే, నువ్వే సత్యానివి, సత్యస్వరూపానివి. నువ్వు ఈ శరీరం మనసు బుద్ధి కాదని తెలుసుకో. ఈ శరీరాన్ని బుద్ధిని మనసుని నిలిపేవాడివి నువ్వు ఆధారం. ఇలా తెలుసుకోవడం వల్ల నీలో ఉన్నటువంటి దిగులు, చింత, బాధలన్నీ తొలగిపోతాయి. ఇంత ధనాన్ని, ఇంత యొక్క ఆనంద స్వరూప స్థితిని పెట్టుకొని నువ్వు దిగులు పడవలసిన పనేమిటి అంటుంది శాస్త్రం. తర్వాత కారిక 89. కనుక ఇప్పుడు ఎన్ని మంత్రాలు చెప్పారు చూసారా? 3వ మంత్రం జాగ్రత్త అవస్థ గురించి. జ్ఞానం, జ్ఞేయం 2 విషయాలు ఉన్నాయి జాగ్రత్త అవస్థలో. 4వ మంత్రంలో స్వప్నంలో జ్ఞానం మాత్రం ఉంది, జ్ఞేయం లేదు. జ్ఞానం అంటే అనుభవం, జ్ఞేయం లేదు. తర్వాత 5 మంత్రాల్లో మళ్ళీ సుషుప్తి గురించి చెప్పారు. సుషుప్తిలో ఏమున్నది? 2 లేవు, అనుభవము లేదు, వస్తువు లేదు. కానీ ఎవరున్నారు? నేనున్నా. కనుక నిద్ర అనేది ఎంత అవసరం పెట్టాడో తెలుసా భగవంతుడు? నిద్ర అన్నిటికీ మంచిదే. ఎందుకో తెలుసా? ఆరోగ్యానికి మంచిది నిద్ర. డాక్టర్స్ ఏదైనా డిసీజ్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే పేషెంట్కి ఫస్ట్ ఏమి ఇస్తారో తెలుసా? వాడిని నిద్ర పుచ్చుతారు. ఎందుకంటే నిద్రపోతేనే సగం రోగం తగ్గిపోతుంది. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసే కదా గందరగోళానికి కారణం. అందుకని నిద్రపోతారు. కనుక ఆరోగ్యానికి మంచిది నిద్ర, మొదటి పాయింట్. 2వది సోమరిపోతుగా ఉండకూడదు, నిద్రపోవాలి. కానీ ఇంకొకటి, నిద్ర అనేది మనిషికి ఆ యొక్క మానసిక శక్తిని ఎక్కువ చేస్తుంది. అసలు అవన్నీ కాదు, శాస్త్రం అంటుంది అసలు నిద్ర చాలా ఉపయోగం దేనికయ్యా అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి. అందుకు ఉపయోగించుకోవాలి. అది నిద్ర అనేది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? నిద్రలో ఏ అనుభవం లేకపోయినా, ఏ వస్తువు లేకపోయినా కూడా, నేను సుఖంగా నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదు అని తెలుసుకున్నవాడు, వస్తువు లేకపోయినా, అనుభవం లేకపోయినా కూడా ఎవరో ఉన్నాడు. ఎవరు వారు? నేనే. అది నా నిజస్వరూపం. ఇప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ కాదు, నీ నిజస్వరూపం. అప్పుడైతే నేను రోజు నిద్రపోదనండి, నిద్రపోనా ఎప్పుడు అన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉంటూ ఆ నిద్రలో అనుభవం లేనప్పుడు కూడా, వస్తువు లేనప్పుడు కూడా ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అలా ఉండొచ్చు. వస్తువు లేని, అనుభవం లేని ఒక స్థితి. ఇప్పుడు ఏ వస్తువు లేదు, ఏ జ్ఞానం లేదు. నేనున్నానా లేనా? నేను ఉంటాను. అది నా స్థితి. అది జ్ఞాపకం చేసుకోవడమే. ఆ జ్ఞాపకంతో ఉండడమే మోక్షం. ఇది వినడానికి ఏమిటండి కష్టం జనానికి? ఇది వినకపోతే ఇంతకంటే ఇంకేమన్నా మహతీ వినష్టి అన్నారు. మహతీ వినష్టి. ఎన్ని డిగ్రీలు చదివి, ఎన్ని కాలేజీలకు పోయి, ఎన్ని వేలు సంపాదించి, ఎంత చదివితే ఏం లాభం అండి? అపరావిద్య, అవిద్య అన్నది శాస్త్రం. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి లభిస్తుందండి, అందరికీ లభించదు. అది చూసారా? అందుకని మన వాళ్ళు, పెద్దవాళ్ళందరూ ఈ టెక్నాలజీని తెలియక కాదు, ఈ బిఈ ఎంఏ అన్ని చదవడం చేతకాక కాదు, వాళ్ళు వద్దని చెప్పి ఇట్లా విసిరి పారేశారు మన వాళ్ళందరూ, ఋషులందరూ. ఈ లౌకిక విద్యలు, పొట్టపూటి విద్యలు మాకు అవసరం లేదన్నారు. వాళ్ళకి చేతకాకన ఒక్క ఋషి బ్రెయిన్తో
కంపేర్ చేయడానికి సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరిని ఒక చోట పెట్టినా కూడా ఒక ఋషితో సమానం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, శాస్త్రజ్ఞులందరినీ ఒక్క చోట పెట్టిన వీళ్ళందరూ ఒక్క ఋషితో సమానం కాదు. చెప్పగలమా లేదా ఆ విషయం? ఆత్మవిద్య లేనప్పుడు ఇంక ఆ విద్యలన్నీ ఉండి ఏం ప్రయోజనం? కనుక ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ విద్యను అభ్యసిస్తారో వాళ్ళ పిల్లలకి ఇవ్వగలుగుతారు. అందుకే తైత్రీయంలో ఎవరండి చెప్పింది? వరుణుడు భృగుకు చెప్పాడు. ఆ రెండో వల్లి, మొదటి వల్లి కూడా వరుణుడే భృగుకి చెప్పాడని తెలుసుకోవాలి. తండ్రి కొడుకుకు బోధించాడు. అది చెప్పాలి విద్య అంటే. తర్వాత అందుకని పిల్లవాడికి నాన్నగారికి 90 ఏళ్ళు 80 ఏళ్ళు, అబ్బాయికి 60 ఏళ్ళు, అప్పుడే నేర్పుతాడు? నేర్పలేడు కదా విద్య. ఆయన చిన్నప్పుడు నేర్చుకొని పిల్లవాడు ఎదిగేటప్పుడే వాడికి నేర్పాలి. అవునా? అది విషయం. 89 జ్ఞానే చ త్రివిధే జ్ఞేయే క్రమేణ విదితే స్వయం సర్వజ్ఞతా హి సర్వత్ర భవతీహ మహాధియః. 87, 88, 89 ఒక్కొక్క శ్లోకం పరిపూర్ణమైనటువంటి శ్లోకం. 85తో పూర్తి చేస్తున్నారు. త్రివిధే జ్ఞాని, ఈ 3 జ్ఞానములు, జాగ్రత్త అవస్థలో వచ్చే జ్ఞానం, స్వప్నావస్థలో వచ్చే జ్ఞానం, సుషుప్తి అవస్థలో వచ్చే జ్ఞానం. ఏమి తెలియదనే జ్ఞానం కూడా జ్ఞానమే కదా. నిద్రలో నాకేమీ తెలియలేదండి అన్నాడు, అది జ్ఞానమా కాదా? అక్కడ ఏమీ లేదండి అన్నాడు, ఏమీ లేదనేది కూడా ఒక జ్ఞానమేగా. అవునా? ఇందులో ఏమైనా సందేహం? ఏమండి, నిద్రలో నాకు ఏమీ తెలియలేదండి అన్నాడు, ఏమీ తెలియకపోవడం అనేది కూడా ఒక జ్ఞానమే. అందుకని త్రివిధే జ్ఞాని అన్నాడు. అంతేగాని 2 జ్ఞానాలే కదండి ఉన్నాయి అనకూడదు. జాగ్రత్త అవస్థ ఒక జ్ఞానం, స్వప్నావస్థలో ఒక జ్ఞానం, సుషుప్తి అవస్థలో ఒక జ్ఞానం. అది త్రివిధే జ్ఞాని. జ్ఞేయే అంటే 3 రకాలైనటువంటి వస్తువులు, అంటే 3 రకాలైనటువంటి జ్ఞానం. జ్ఞేయే 3 రకాలైనటువంటి వస్తువులు క్రమంగా తెలుసుకోవాలి. ఒకటి చేర్చుకోవాలి ఇక్కడ, తురీయం తురీచ విదితే అని దాని తర్వాత తురీయేచ విదితే. ఈ తురీయ జ్ఞానం కూడా జ్ఞానమే కదా. నేను తురీయ ఆత్మ అనేటువంటిది జ్ఞానమా కాదా? ఇప్పుడు ఈ 3 జ్ఞానాలను తెలుసుకునేవాణ్ణి నేను అనేది కూడా జ్ఞానమే. అందుకని తురీయేచ అని మనం సప్లై చేసుకోవాలి. తురీయేచ విదితే. అక్కడ తురీయంలో వస్తువు ఏమిటి అని అన్నాడు. అక్కడ వస్తువు లేదన్నారు కదండి. మరి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏముందని, అక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏమి లేదు నాయన అని చెప్పారు కదా ఇందాక. అవస్తు అన్నారు కదా. అవస్తు అంటే ఇక్కడ 3 వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయంటే తురీయ ఆత్మ. తురీయ ఆత్మ జ్ఞానం, అదే వస్తువు అక్కడ. ఆ వస్తువు అంటే వేరే వస్తువు కాదు, అది బాహ్య వస్తువు కాదు, నేనే ఆ వస్తువు. అందుకని తురీయ ఆత్మకు కూడా వస్తువు అని పేరు. తెలుసా? వస్తువు అంటే ఏమిటి అర్థం తెలుసా? వసతి ఇది వస్తు, ఏదైతే ఉన్నదో అది వస్తువు. 3 అవస్థల్లో మారకుండా ఉన్నది ఏదండి? తురీయ ఆత్మ. వసతి ఏదైతే, వస్ ధాతు అంటే టు లివ్, టు బి, ఏదైతే ఉన్నదో అది వస్తువు. దయానంద స్వామీజీ ఎప్పుడు ఆత్మకి పేరు వాడతారు, వస్తు. వస్తు
వస్తువు అంటే ఏంటి? ఆత్మ, తురీయ ఆత్మ. ఆ వస్తువును, అనుభవాన్ని, అనుభవం లేనిదాన్ని అన్నీ తెలుసుకునేది ఎవరయ్యా అంటే అసలు వస్తువు. చూసారా? వస్తువు ఉండడాన్ని, వస్తువు లేకపోవడాన్ని, వస్తువుల యొక్క జ్ఞానాన్ని, జ్ఞానం లేకపోవడాన్ని అన్నీ తెలుసుకునేది ఎవరండి? అసలు వస్తువు ఉన్నారు. అది అందుకంటే అది ఉంటే కదా ఇవన్నీ తెలుసుకుంటాం. అందుకనే ఆ వస్తువు అనే మాటలో ఎంత ఇది ఉందో తెలుసా? అరే ఆ వస్తువులు తీసుకురారా అంటాం మనం. ఇప్పుడు అర్థమైందా? ఇది మన యొక్క దైనందిన జీవితంలోనే వేదాంతాన్ని గ్రహించగలగాలి. మరి ఆ వస్తువు తీసుకురా. ఏమిటి ఆ వస్తువు? సత్తా. ఆ వస్తువు అనేది కుండ తీసుకురా అన్నాం. కుండ అనేది లేదు, ఆ ఉన్నది అనేది ముఖ్యం అక్కడ. అందుకే వస్తువు అన్నాం. అందుకనే మన వాళ్ళ ఇళ్లల్లో లేదు లేదు అని అన్నారు. ఎప్పుడు కూడా నిండుకున్నది అన్నారు. నిండుగా ఉన్నది. అండ్ బియ్యం ఉన్నాయా అంటే లేవు అనకూడదు. ఉప్పు ఉన్నదా అంటే లేదు అనకూడదు. లేదు అనకుండా ఏం చెప్తారు? నిండుకున్నది. నిండుకున్నది అంటే ఏమిటి అర్థం? దాన్ని విడమర్చి చెప్పండి. నిండుగా ఉన్నది. నిండుగా ఉంటే మరి ఇవ్వాలి కదా. నిండుగా ఉంటే ఇవ్వాలి కదండి. నిండుకున్నది అనగానే ఆవిడేమవుతుందని చెప్తుంది? వెనకటి రోజుల్లో పక్కవాడి ఇంటికి వచ్చి అడుగుతూ తీసుకునేవాడు. అదంతా చాలా కామన్. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చిన తర్వాత తలుపులు తీయరనుకోండి. ఆ రోజుల్లో అయితే తిత్తి నమ్మవాయనం, పుచ్చుకుంటి నమ్మవాయనం, ఇదే పని. ఆ రోజుల్లో ప్రక్క ఇంట్లో నుంచి ఇటు నిలుస్తాయి, ఇటు నుంచి అటు వెళుతూ ఉంటాయి, ప్లేట్లు మారుతూనే ఉంటాయి. అందుకని నిండుకున్నది అనగానే ఆవిడ వెళ్ళిపోతుంది. ఆమె అడగదు మళ్ళీ, ఏమండి నిండుగా ఉన్నదన్నారు కదా కొంచెం ఇవ్వండి అని అడగదు. అర్థమైపోయింది. అంటే ఏమిటి? ఎప్పుడు ఉన్నది ఉన్నది అని అంటూనే ఉండు. అస్థిత్యేవోపలబ్ధవ్య అని తైత్రీయం చెప్తుంది. ఉన్నది ఉన్నది అనేవాడికే ఉన్నది అనే విషయం బ్రహ్మం అర్థమవుతుంది. లేదు లేదు అనేవాడు లేకుండానే పోతాడు అన్నాడు. చూడండి మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అసలు ఆ సంస్కృతిని, ఆ యొక్క భావనను ఎలా దైనందిన జీవనంలోకి తీసుకొచ్చారనేది తెలుసుకోవాలి. అందుకని పెద్దల మాట వరాల మూట అన్నారు. పెద్దల మాట ఎవరైతే వింటారో, ఏ పిల్లలైతే వింటారో వాళ్ళు తప్పకుండా ఉన్నతిని పొందుతారు. తల్లి తండ్రి మాట, తాతయ్య అమ్మమ్మ మాట వినని పిల్లలు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. అసాధ్యం అది. కనుక తల్లిదండ్రిని గౌరవించి వారి మాటలను గౌరవించే పిల్లలే సక్రమమైన మార్గంలో ఎదుగుతారు. కానీ ఆ వినయం, ఆ భక్తి అవి ఆ సమయంలో రావాలి వాళ్ళకి. కనుక నిండుకున్నది అనే విషయం ఎంత వస్తువు నిండుకున్నది అనే విషయం చూడండి ఎంత చక్కగా చెప్పారు. క్రమేణ అంటే చిన్నగా, శనై శనై క్రమేణ మహాధియహి భవతి. ఈ జ్ఞానం ఎవరికైతే మహాధియ, ఎంతో మేధస్సున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అంటున్నారు. మహాధియ ఏవ భవతి అన్నారు. బాగా మేధస్సున్న వాళ్ళకి మాండుక్య అర్థమవుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనంతా మేధస్సు ఉన్నవాడు అనే అర్థం, అవునా కాదా? అర్థమైంది కదా మీ అందరికీ. సంవత్సరాల తరబడి వింటూ ఉంటే అర్థమవుతుందండి కదా, లేకపోతే ఎలా అర్థమవుతుంది? అది సర్వజ్ఞత స్వయం ఇహ సర్వత్రా. ఏమిట జ్ఞానం? ఆ మహాధియ, ఆ యొక్క మనస్సులో వచ్చినటువంటి జ్ఞానం ఎటువంటిది అని సర్వజ్ఞత అంటే సర్వం చ తత్ జ్ఞం చ. ఆ చైతన్యం, జ్ఞం అంటే చైతన్యం, సర్వ చ అసౌ చ, అసౌ జ్ఞః చ. ఏదైతే సర్వం అంటే కనిపించేదంతా కూడా సర్వం ఎలా తెలుస్తుంది? ఆత్మ చైతన్యంగా. జ్ఞం అంటే చైతన్యం, ఆత్మ చైతన్యంగా. సర్వం ఆత్మ చైతన్యమే ఉన్నది. ఈ కనపడే నామరూపాలు సత్యం కాదు, ఆ వెనకాల ఉన్నటువంటి సత్తే సత్యం. స్వయం
తనకు తానుగానే గురువు ద్వారా, ముఖం ద్వారా, శాస్త్రం ద్వారా నేను తురీయ ఆత్మనని ఇహ సర్వత్రా, ఈ జన్మలోనే, ఇహ అంటే ఈ జన్మలో, ఈ జన్మలోనే తెలుసుకుంటాడు. నేను పూర్ణ స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు. సర్వత్ర ఎక్కడున్నా సరే ఈ జ్ఞానం వచ్చింది, మళ్ళీ పోతుందా? జ్ఞానం వచ్చింది 2+2 4. ఏమండి నేను 2+2 4 అంటే మర్చిపోతుంటానండి, అప్పుడప్పుడు నెల్లూరు పోయినప్పుడల్లా మర్చిపోతాను, మద్రాసు వస్తేనే గుర్తొస్తుందని అంటారా? అనరు కదా. 2+2 4 అనే జ్ఞానం ఎప్పుడైనా ఉంటుందా, ఉండదా? అది సర్వత్రా అంటే నేను తురీయ ఆత్మని, అన్ని అనుభవాలను తెలుసుకునేవాడిని నేనే అనే జ్ఞానం ఎప్పుడు ఉంటుందా, ఉండదా? చెప్పులు వేసుకోగానే మర్చిపోతానని చెప్పి అనం కదా. మీరు చెప్పులు వేసుకున్నా కూడా తురీయ జ్ఞానం ఆత్మే, ఇంటికి వెళ్ళినా తురీయ ఆత్మే, క్లాసుకు వచ్చినా తురీయ ఆత్మే. అట్లా అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను తురీయ ఆత్మని చెప్పి అందరికీ చెప్పకండి. వాళ్ళందరికీ చెప్పడానికి కాదు, మనకు అర్థం చేసుకోవడానికి. వాళ్ళందరికీ కన్ఫ్యూజ్ చేయకూడదు. మనం వెళ్ళి ఆ ఆనందంలో, పరవశంలో అంత చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. వాళ్ళకి ఏం కావాలంటే విలువలే చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి ఇంకేం చెప్పకూడదు. విలువలు, సంస్కారము, భక్తి, దైవ చింతన ఇవే మాట్లాడాలి. కానీ ఇంటికి వెళ్ళి నేను చెప్పిన పదం ఒక్కటైనా సరే నోట్లో నుంచి బయటికి రాకూడదు. జాగ్రత్త. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.